యెహోవా ధర్మశాస్త్రమునందు వ్రాయబడి ఉన్న విధిని బట్టి జరుగు ఉదయాస్తమయముల దహన బలులను విశ్రాంతి దినములకును అమావాస్యలకును నియామక కాలములకును ఏర్పడి ఉన్న దహన బలులను అర్పించుటకై తనకు కలిగిన ఆస్తిలో నుండి రాజు ఒక భాగమును ఏర్పాటు చేశాను. 2 దినవృత్తాంతాలు 31 అధ్యాయం 3వ వచనం. అలాగే ప్రతిష్టమైనటువంటి వస్తువులలో 10వ వంతును తీసుకుని వచ్చి కుప్పలుగా కూర్చిరి. వారు 3వ మాసమందు కుప్పల వేయని ఆరంభించి 7వ మాసమందు ముగించిరి. హిజ్కియాను అధిపతులు వచ్చి ఆ కుప్పలను చూసి యెహోవాను స్తుతించి ఆయన జనులైన ఇజ్రాయేలును దీవించెను. యెహోవా మందిరములోనికి జనులు కానుకలు తెచ్చడం మొదలుపెట్టినప్పటి నుండి మేము సమృద్ధిగా భోజనం చేసినను చాలా మిగులుచున్నది. యెహోవా తన జనములను ఆశీర్వదించినందువల్ల ఇంత గొప్ప రాశి మిగిలినదని రాజుతో అనగా. 2 దినవృత్తాంతములు 31 అధ్యాయము 6వ వచనం అలాగే 10వ వచనం. ప్రైజ్ జీసస్. ఇక్కడ చదువుబడిన లేఖన భాగాలు చూసినట్టయితే పాడైపోయిన దేవుని యొక్క మందిరాన్ని బాగు చేయడానికి హిజ్కియా పూనుకున్నాడు, దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపించబడి యవ్వన కాలమందు. అలాగే దేవుని మందిరములో ఉదయం సాయంకాలం అర్పణల కోసం, పండుగలకు, అలాగే అమావాస్యలకు అర్పించేటువంటి స్పెషల్ ఆ దహన బలుల కోసం ఆస్తులను ఒక భాగాన్ని ఇచ్చారంట రాజు. ఇక్కడ ప్రజలు కూడా దేవుని సన్నిధిలోనికి దశమ భాగాలు, ప్రథమ ఫలాలు తీసుకురావడం మొదలుపెట్టారంటండి. తద్వారా దేవుని మందిరంలో సమృద్ధి, అలాగే ప్రజలను దేవుడు బహుగా దీవించడం మొదలుపెట్టారట. 3వ నెలలో సమకూర్చడం మొదలుపెడితే 7వ నెలకి అయిందంటండి గొప్ప ఆశీర్వాదం, దీవెన, ధాన్యపు రాశులతో నిండిపోయింది. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామంలో దేవుని మందిరంలో దశమ భాగం, ప్రథమ ఫలాలు, అలాగే ఆస్తిలో భాగమించి ఎప్పుడైతే వీళ్ళు అడుగులు ముందుకు వేసి దేవుని మహింపరచడం మొదలుపెట్టారు, దేవుడు వీళ్ళని మహింపరిచారు, దేవుడు వీళ్ళని కనపరిచారు, బహుగా ఆశీర్వదించారు. హిజ్కియా దినాలలో ఎలాంటి దీవెన, ఎలాంటి సమృద్ధి, ఎలాంటి ఆశీర్వాదం, అతడికి అతి విస్తారమైన కలిమి దేవుడు దయచేశాడని రాయబడింది. 2 దినవృత్తాంతాలు 32 అధ్యాయం 29వ వచనంలో, అలాగే 31వ వచనంలో కూడా అతను చేసే సర్వ ప్రయత్నములు దేవుడు వర్ధిల్లింప చేశాను. ఆశ్చర్యకరంగా ఆ దేశం అభివృద్ధి పొందిందట ఇలాంటి దీవెన. ఎందుకని? వాళ్ళు కానుకలు దేవునికి కూడా మొదలుపెట్టారు, దేవుడు దీవించడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే ఇచ్చట నువ్వు మొదలు పెడతావో దేవుడు దీవించడం మొదలు పెడతాడు. ఎందుకని? ఆయన నమ్మదగిన వాడు, ఆయన మోసగాడు కాదు, అద్భుతాలు చేసే దేవుడు. ఎవరైతే మందిరం కోసం, ఎవరైతే దేవుని సన్నిధిలో ఆహారం ఉన్నట్లుగా దశమ భాగాలు ఇస్తారో ఆకాశ వాక్యం నిలిపి పట్టజానం దీవెన అన్నాడు. ఇలాంటి దీవెనలు ఆరంభమగును గాక. ఎప్పుడైతే అగ్గై దినాల్లో మందిరం కోసం వాళ్ళు అడుగులు ముందుకు వేశారో దేవుడు సమృద్ధిగా దీవించాడు, జనులను భాగ్యవంతులుగా చేశాడు. అలాంటి భాగ్యముతో నిన్ను దేవుడు నింపబోతున్నాడు. ఆమేన్. సే ఆమేన్. ప్రొఫెసీ. ఎప్పుడైతే మందిరం రాయేశారో దీవెన ఆరంభమైంది. ఎప్పుడైతే నీ మనసులో తీర్మానం తీసుకుని మందిరం కోసం ఘనమైన కానుక రెగ్యులర్ దశమ భాగాలు తీర్మానం తీసుకుంటావో భాగ్యవంతులుగా మారుదుగాక. ప్రార్థనా చెరిగడి నీ కొందనాలు. గడిచిన కాలం అంతా కృపలో కాచికపడి రోజు ఆయన ఏప్రిల్ 8 మండే దీవించండి, ప్రతి బిడ్డను ఆశీర్వదించండి, కృపాక్షేమాలు తోడించండి, విరుద్ధకరమైన ఏ శక్తులు పెట్టిన పనిచేయదు, ప్రతి బిడ్డను దర్శించి బలపరచండి. ఎవరికి జాబ్ లేదు జాబ్స్ ఇవ్వండి, ఎవరికి హైక్స్ ఇవ్వండి, ఎవరికి నెమ్మదిని ఇవ్వండి, ఎవరికి సమాధానం బిజినెస్ పిల్లలు కూడా దీవించండి, ఫైనాన్షియల్గా మెరాకల్ చేయండి. పెళ్లి కానుండి పెళ్లిలో వాళ్ళ గర్భఫలం గర్భిణీ స్త్రీలు క్షేమ సుఖప్రసవాలు పొందాలి. మందిరం కోసం ఎవరైతే కానుకలు గుప్పిలు ఇప్పారో, ఎవరైతే ఇప్పాలనుకుంటున్నారో గుప్పిలు బ్లెస్ దెమ్, సమృద్ధిగా దీవించండి. ఆ మందిరానికి అయినా ఆ మనీ పే చేస్తుంది కూడా పే చేయాలి. ఏ ఆటంకాలు పేపర్స్లో ఎలాంటి లిటిగేషన్ రానివ్వద్దు. త్వరలో అక్కడ మందిరం కట్టడం ఆరంభించాలి. ఎక్కడ కూడా సర్కస్ గ్రౌండ్ వాళ్ళ భయం పుట్టించండి, మంచి మనసు ఇవ్వండి. 1 year లేదా 2 years ఎక్స్టెన్షన్ ఇవ్వాలి ప్రభావ. డోర్స్ ఓపెన్ చేయండి, మార్గాలు సాధించండి, అపాధికి లైఫ్ వచ్చి ఎదుర్చిన యొక్క కళ్ళు మా మీద ఈ పరిచయం పడనివ్వద్దు. ప్రతి ఒక్కరిపై దీవెనివ్వండి. చిన్నపిల్లలను దీవించండి, ఎగ్జామ్స్ రాసే పిల్లలను తోడేంటి, జ్ఞానంతో నింపి ఈరోజు అంత గొప్ప విజయాన్ని ఇవ్వండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ ఆశపడిన బిడ్డ దీవించి దీర్ఘాయుష్ కృప ఈ సమాధానం ఇచ్చి నడిపించండి. ప్రతి ఒక్కరి చేతులు బలపరచండి. అందరం గుప్పిలిప్పి ఘనమైన మహారాజుని నీ మందిరం కట్టాలా. ఎవరైతే దశమ భాగాలు పదపరచిన వాళ్ళు కూడా బ్లెస్ చేయండి, దీవించండి. పరిచయం ప్రతి బిడ్డను దీవించండి, వేలాది మందిని పరిచయం నడిపించండి, గొప్ప కార్యాలు చేయండి. అన్ని విషయాలు దీవెన దయచేయండి. రోజంతలకు నీ ఆశీర్వాదం తోడయించమని, ప్రతి పనులు తోడై ఉండమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. నిన్నటి దినమందు దేవుడు సండే వేలాది మందిని ప్రభు నడిపించారు. ప్రభుకి మహిమ కలుగును గాక. ఆమేన్.